వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. షో సేమే, సెట్ సేమే, యాంకర్ కూడా సేమే, కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం లాస్ట్ ఎపిసోడ్ కి మించి ఉండబోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ఫ్యామిలీ స్టార్స్. కొందరు దారి చూపిస్తారు, కొందరు ఇల్లు చూపిస్తారు, కొందరు సినిమా చూపిస్తారు, కానీ ఇప్పుడు వచ్చే నా మరదలు మాత్రం ప్రేక్షకులకి చొక్కలు చూపిస్తారు. కానీ తప్పదు, పిలవాలి, ఎందుకంటే అది ఫార్మాట్. మరదల్స్ బావా బావా బావా, ఒక ఆడదాని ప్రేమ అంటే నీకు అంత అలుసా? బావా బావా బావా, ఒక ఆడదాన్ని ప్రేమించమంటే మరి ఇంత చులకనా చులకనా చులకనా? బావా నావాడు, బావ నావాడు. నువ్వెంత చేసినా బావా నీకు దక్కడు. నువ్వు ఎంత వేషాలేసినా బావ నాకే సొంతం. మీరు ఎక్కువ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ దక్కదు మీకు. మీరు ఒకసారి చెప్తారే ఎడిటింగ్ లో ఉండదు, అలాంటిది 3-5 సార్లు చెప్తున్నారు. ఎడిటర్కి ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా మీ వల్ల? ఏంటి గడపలు ఏంటి, మ్యాటర్ ఏంటి అది చెప్పండి ఫస్ట్. మేము సీరియల్ యాక్టర్స్. అవును బావా. ఏంటి ఇప్పుడు ఆలపరువు కూడా తీద్దాం మొదలెట్టారా? మీకు షో ఇస్తేనే సీరియల్ చేస్తున్నారు, అలాంటి సీరియల్ ఇస్తే ఏం చేస్తారు నాకు డౌట్ గా ఉంది. బావా, మేమిద్దరం బుల్లితెర మీద కనిపిస్తే నీకు ఎలా కనిపిస్తుంది? మీరిద్దరు కనబడితే అది బుల్లితెర అవ్వదు, బల్లితెర అయిద్ది, బల్లితెర అయిద్ది. బావా నువ్వు అస్సలు అలా అనుకో, బికాజ్ నాకు ఒక కొత్త సీరియల్ ఓకే అయింది. వెళ్ళిపోతున్నావా? అంటే వెళ్ళిపోతున్నావా అని అడిగాం. సీరియల్కి వెళ్తున్నావా? ఇక్కడ చేస్తా అక్కడ చేస్తా. ఇంతకీ సీరియల్ పేరేంటో? అందరికి మూడింది. నీ కరెక్ట్ టైటిల్ అది. బావా నాకు కూడా సీరియల్ అవకాశం. ఓహో నీకు ఇచ్చిందా? ఏంటి పేరేంటో? కుక్క చావు. చూసిన వాళ్ళదా? అయినా మీరు ఈ గెటప్లు వేసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చారు అది చెప్పండి ఫస్ట్. నువ్వు ఈ బ్యాచులర్ లైఫ్ లో పడిపోయి బావా, నీకు ప్రేమ, అభిమానం, అనుబంధాల మీద బొత్తిగా అసలు ఇష్టం లేకుండా పోయింది. ఎస్, అండ్ ఈ అభిమానాలు, ఆప్యాయతలు, భార్యాభర్తలు సంబంధాల గురించి మంచిగా చెప్పేది సీరియల్లో మాత్రమే కదా. సో అదే నీకు చూపిద్దాం అని చెప్పి మేము సీరియల్ గెటప్స్ తో వచ్చాం. బావా మా ఫ్యామిలీ రెడీగా ఉంది, పిలిచేయమంటావా? మా ఫ్యామిలీ కూడా రెడీగా ఉన్నారు. ఫస్ట్ వెళ్ళాలి, తీసుకురండి, తర్వాత చూద్దాం మ్యాటర్ ఏంటంటే. వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. నిజంగా మీరందరూ ఈ సెట్కి వచ్చినారు. ఇప్పుడు ఈ సెట్కి నిజంగా కళ వచ్చిందండి. వీళ్ళు రావడం వల్ల కళ వచ్చింది, వాళ్ళు రావడం వల్ల కళ వచ్చింది అని ఆర్టిస్టుల మీద డిపెండ్ అయ్యే బదులు యాంకర్ మార్చొచ్చు కదా. చెప్పా వినరు. నా ఫస్ట్ నుంచే మార్చండి అని వినట్లేదు. ఇప్పటికన్నా చూడండి, వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు మార్చమని చెప్పి. హలో హలో, చెప్పింది మాకు కాదు నీకు. మీరు యాంకర్లు కదా? అమ్మయ్యా, థ్యాంక్స్ ఒప్పుకున్నందుకు, థ్యాంక్స్ ఒప్పుకున్నందుకు. సుధీర్ గారు మీకు మంచి ఫ్యూచర్ ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వేరే ఫీల్డ్ హలో బాను, ఆశు, ఇంట్లో అందరూ బాగున్నారా? మా ఇంట్లో కూడా అందరూ బాగుండాలంటే కొంచెం మీరు మానేయొచ్చు కదమ్మా. సుధీర్ గారు, మీరు మొన్న మా షూట్ లొకేషన్ నుంచి వెళ్ళారండి. అయ్యో, మరి ఫోన్ చేసి వచ్చి కలిసి వెళ్ళేవాడు కదా. అందుకే అండి చేయలేదు. సుధీర్ గారు, మా సీరియల్ లో ఒక గెస్ట్ రోల్ అనుకున్నాము, కానీ ఆయన రాలేదు. అదే టైంలో మీరు అక్కడ కనిపించారు. అయ్యో, మరి ఒక మాట చెప్పుంటే నేను వచ్చి చేసి వెళ్ళేవాడు కదా. మా స్వార్థం కోసం ఆ క్యారెక్టర్ చంపుకోలేను కదండి బాబు. ఏంటి వర్షం పడుతుందా ఏంటి? ఎందుకండి సడన్ గా ఇంద్రధనస్సును చూస్తే ఇక్కడ బావా ప్రతిసారి ఎవరినొకరు వర్షంతో, చాక్లెట్ తో, పువ్వులతో పోల్చుతావు. మమ్మల్ని ఎప్పుడైనా పోల్చావా? మీరిద్దరు అటు వెళ్ళండి, మీరిద్దరు నడుచుకుంటూ ఉంటారండి. చెట్లో ఉన్న వర్షం పడుతుందా? లేదు. మరి ఏంటి రెండు కప్పలు వచ్చినాయి. మేము వర్షంతోనే పోల్చామన్నావు, కప్పలతో కాదు. నువ్వైతే కప్పలాగే ఉన్నావు, నేనేంటి మరి అసలు? నువ్వు ఎలకలా ఉన్నావు రా.
అయ్యో సార్ నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నానండి. సార్ మనకి సీరియల్ ఛాన్సులు వస్తున్నాయి, కాకపోతే మంచి టైటిల్ దొరకట్లేదండి. నేను చేసే సీరియల్ కి ఏ టైటిల్ పెట్టారని ఆలోచిస్తాను. మన దగ్గర ఉన్న ఐడియాలు ఉంటే. అదిగో పద, ఆగదు పద. ఏంటిది? పొద దగ్గరికి. ఏంటి టైటిలా? అదిగో పద ఆగదు ఆగకు పద, ఆగకు పద. ఇది వద్దులే కానీ క్యారెక్టర్ బ్యాడ్ అయితే వేరేది ఏమైనా ఉంటే చెప్పండి. కష్టాలు కాటరాజు, కష్టాలు కాటరాజు. వద్దులేండి సార్, ఈయనైతే కొంచెం డీసెంట్ కనబడుతున్నారు. ఆయన ఏమన్నా అడిగితే అడగండి, అడగండి. సార్ ఇప్పుడు మనం హీరోగా ఇప్పుడు చేస్తే మన కెమెరా పైన పెడతారా క్లోజ్ లో పెడతారా? బ్యాగులు బ్యాగులో పెడతారా? ఏమండి నాకు చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు మామూలుగా సీరియల్స్ యాక్ట్ చేసే వాళ్ళందరూ అంటే ఫీమేల్ లేడీ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నిద్రపోయేటప్పుడు కూడా జ్యువెలరీ వేసుకొని శారీ వేసుకొని నీట్ గా మేకప్ వేసుకొని పడుకుంటారంట. ఎందుకు? అంటే నైట్ టైం దయ్యాలు వచ్చినా కూడా అవి చూస్తే మేము అందంగా కనిపించాలని. మీ ఇద్దరు కనబడుతున్నారా? కనిపిస్తుంది కనిపిస్తుంది. కరెక్ట్ అండి మీరు చెప్పిన పాయింట్. ఏమండి అసలు మీ సీరియల్ 1,00,000 ఎపిసోడ్లు అవ్వాలనుకుంటానండి నేను ఎప్పుడు. ఎందుకని? మిమ్మల్ని 1,00,000 సార్లు చూడొచ్చు కదా ప్రతిరోజు. నేను 1,00,000 కంటే ఎక్కువనే పొగడాం ఎప్పుడైనా మిమ్మల్ని చూసి 30 ఎపిసోడ్స్ చూడడానికి కొంచెం నాకు ఎందుకు ఇప్పుడు మీ ఫ్యామిలీస్ వచ్చాయి. సో మీ ఫ్యామిలీస్ తోని ఇవాళ బంధాలు అనుబంధాలు భార్యాభర్తలు ఎలా ఉంటారు ఏంటి వాళ్ళ మధ్య ఉండే ఆప్యాయతలు అనురాగాలు కెమిస్ట్రీ అన్ని చూపిద్దామని తెచ్చారు. ఎపిసోడ్ అయిపోయే లోపు ఎవరైతే ఈ భార్యాభర్తల అనుబంధాల గురించి ఆప్యాయతల గురించి చెప్తారో ఆడుతూ ఎంటర్టైనింగ్ గా ఫైనల్ రౌండ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు చెప్పిన వింటా. ఇంతకే మీ ఫ్యామిలీ ఎవరు? కలిసి ఉందాం రా. మీ ఫ్యామిలీ ఎవరు? రంగుల రాట్నం. సో ఈ రోజు మన ఫ్యామిలీ స్టార్స్ లోని రంగుల రాట్నం టీం వర్సెస్ కలిసిందాన్ రా టీం. షో మొదలు పెట్టాలంటే మిమ్మల్ని ఎక్కువసేపు ఇక్కడ నించో పెట్టడం నాకు ఇష్టం లేదు. సో ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. రియల్ లైఫ్ లోని వెహికల్ లో ఎంత స్పీడ్ గా వెళ్ళినా సరే స్పీడ్ బ్రేకర్ వస్తే ఆగాల్సిందే. సో అలాగే మన షో ఎంత ముందుకు వెళ్ళాలి ఎంటర్టైన్మెంట్ తోని ఈ ఆర్టిస్ట్ వస్తే ఆగాల్సిందే. సో అలాంటి ఒక ఆర్టిస్ట్ ఇప్పుడు పిలవబోతున్నాను. లెట్ మీ ఇన్వైట్ పవిత్ర. ఎందురా మీరు? నువ్వు చేసే కంటెంట్ గురించేగా తెలుసు తుస్సని. అయినా అసలు నిజంగా నువ్వు పామువేనా? పామును కాబట్టి పుట్టలో ఉంటున్నా. అదేంటి మణికొండలో రెండు గట్లకి ఎక్కడ ఉన్నావు? నాకు 2 క్యారెక్టర్లు ఉంటాయి తెలుసా? ఏంటి? మనిషిలా చేయొచ్చు, పాములా కూడా చేయొచ్చు. ఆర్టిస్ట్ లో మాత్రం చేయనంటావు అంతే మ్యాటర్. అయినా నీకు పాము గురించి ఏం తెలియదు కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నాకు తెలుసు. నీకేం తెలుసు? కాటేటం తప్ప. ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తావా? ఏంటి అడుగు. పాము కాటేస్తే నోట్లో నుంచి నురుకెందుకు వస్తుంది? నువ్వు చెప్పి ఎందుకు వస్తుంది పాము కాటేస్తే నోట్లోంచి నురగ? ఎందుకంటే పాము ఏమంటుంది? బుస్స బుస్స. బుసబుసని రివర్స్ లో చెప్పు. సబ్బు సబ్బు. అందుకే నురుగు వస్తుంది. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. సరే ఇవన్నీ వదిలేసి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను చెప్పు. ఒక త్రాచుపాము ఒక నాగుపాము ఎదురుపడ్డాయి. నాగుపాము త్రాచుపాముతో ఏముందో చెప్పు. ఏముంది? బుస్సుంది. పంచింగ్ పలక్నామాకే పంచా. ఇంకో సింపుల్ క్వశ్చన్ ఓకేనా? ఈ నాగుపాముతో ఈ త్రాచుపాము ఏముంది? మాకు తెలుసు, బుస్ అంది. కాదు, ఏమనలేదు. వాళ్ళిద్దరికి మాటలు లేవు. నువ్వు ఇప్పుడు అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళకపోతే నెక్స్ట్ డేస్ లో నుంచి నీకు కూడా మాట్లాడవు. ఏం చేయను నువ్వే ఉన్నప్పుడు నేను ఎందుకు ఉండకూడదు? నువ్వు పడేసావు కదా, పెట్టు.